సంగీతం ఓకే, ఎవరికి నచ్చపోయినా వచ్చి ఈయనే కొట్టండి. అండ్ అలాగే క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ థింక్ చేశారా? అవకాశం రాలేదా? ఆటగాడివే నువ్వు కూడా. ఓకే సార్, టుడే మన బోర్డులోని కపుల్స్ ఎంతమంది సరే ఆన్సర్ చేయండి. కపుల్స్ వచ్చినారు, భార్య భర్తలు చేతులు పైకెత్తండి. ఏం సార్ చాలా తక్కువ మంది ఇస్తున్నారు? ఇలా కాదు కానీ మేము నిజమైన భార్య భర్తలు అనుకున్న చేతులు పైకెత్తండి. అది ఇప్పుడు చాలా మంది ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఏదైనా సరే ముందుగానే చెప్పాం కదా, ఇది ఒక ఫ్యామిలీ అనే డాన్స్ అని. ఇలా చాలా మంది కపుల్స్ వచ్చారు, వచ్చిన వాళ్ళందరూ బెస్ట్ కపుల్సే. కానీ ఎంతమంది బెస్ట్ కపుల్ అని ముందుగా కపుల్ నేను చేసి సరదాగా పరిచయం చేసుకుందాం. అండ్ ఫస్ట్ వచ్చే బెస్ట్ కపుల్ కి మా తరపున వాళ్ళకి ఒక చిన్న స్వీట్ మెమరీ ఉంటుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి ఎవరు రానో రాలేమో కాళ్ళంపులు కీళ్ళొప్పులు అని ఎవరికి చెప్పకండి, సరేనా? మరి నా కపుల్ ఇక్కడికి ఇన్వైట్ చేయాలంటే మీరందరూ ఒకసారి గడే క్లాప్స్ కూడా ఇంగ్లీష్ గడే క్లాప్స్. కమాన్ 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 కమాన్. టుడే ఫస్ట్ వచ్చే బెస్ట్ కపుల్ ఎక్కడ ఉన్నాడు? మనకి బోర్డుకి బ్యాక్ సైడ్ సార్ మీరే. ఎవరు లేరు అక్కడ సరదాగా నాన్న, నాకే లేదురా. సరే ఒకసారి బోటికి బ్యాక్ సైడ్కి వెళ్ళు, మళ్ళీ బోటికి బ్యాక్ సైడ్కి వెళ్ళు, వెళ్తే రైట్ సైడ్ లో మెట్లు ఉన్నాయి కదా, అక్కడ నుంచి కింద దూకి వెళ్ళిపోతావు. ఇలా ఫ్రంట్కి రా, ఫ్రంట్కి వస్తే ఇక్కడ సార్ ఒకసారి మీరు పైకి లేగండి. మీరే ప్రకాష్ లైఫ్ జాకెట్ తీసేయండి సార్. లైఫ్ జాకెట్ తీసి ఇక్కడ దగ్గర రండి సార్. లైఫ్ జాకెట్ ఇబ్బందిగా ఉంటే తీసి ఒళ్ళో పెట్టుకోండి, మళ్ళీ అక్కడ యూజ్ చేయాలని నేను చెప్తాను. ఓకేనా? కింద మాత్రం పడేయకండి, మళ్ళీ మీరే వేసుకోవాలి చూసుకొని చెప్తాను. ఓకే, మట్టి ఉండదండి. అందరికి ఒకసారి హాయ్ చెప్పండి. అందరికి హాయ్. సార్ ముందుగా మీ పేరు? నా పేరు రవికుమార్ గారు. అలాగే మీ మేడం గారిని మీరు ఇంటికాడ నిక్ నేమ్ ఏమని పిలుస్తుంటారో ఆ నిక్ నేమ్ తోటే మీరే ఇక్కడ దాకా ఇన్వైట్ చేయాలి. ఈ మేడం గారిని చెప్పండి. రాజన్న వచ్చినాడు, ప్లీజ్ చిన్న ఇక్కడికి రండి. చిన్న దొంగ. మేడం వెల్కమ్ మేడం, ఇక్కడ దగ్గర రండి. కమాన్ మేడం గారు వస్తున్న మేడం గారికి ఒకసారి గడియా క్లాప్స్ కూడా ఎంకరేజ్ చేయండి. గడియా క్లాప్స్. కమాన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ, వెల్కమ్. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి, తళ తళ తారక మెలికల మేనక మనసున చేరేగా కళగల కానుక. ఓకే, ఇప్పుడు మీ 2 నెంబర్స్ కలిసి మన వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పండి. అందరికి హాయ్. లక్ష్మి ఇదేంటి మధ్యలో కరెంట్ ఎడిషన్స్, కొంచెం దగ్గర జరపండి. ఓకే సార్, ముందుగా మరొకసారి మీ పేరు? రవికుమార్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తూ ఉంటారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, ఫార్మర్ సైంటిస్ట్ అండి. ఓకే, అలాగే మ్యామ్ మీ పేరు? మ్యామ్ విష్ణుప్రియ. మరి ఇంటికాడ జాబ్ హౌస్ వైఫ్ మ్యామ్, జాబ్ చేస్తున్నారు. ఓకే సార్, అలాగే మీకు మ్యారేజ్ జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ మేడం గారితో మ్యారేజ్ జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 18 years. అండ్ ఈ కపుల్ కి మ్యారేజ్ అయిన 18 years అంటే వన్స్ అగైన్ ఒక్కసారి క్లాప్స్ ఎంకరేజ్ చేయండి. సరే, మీకు మ్యారేజ్ జరిగి 18 years అయింది కదా, మిమ్మల్ని చిలుపు వచ్చిన క్వశ్చన్ అడుగుతాను, ఏం అనుకోరు కదా? ఏమనంటే మాత్రం ఇంటి మీద ఒట్టే, ఓకేనా? సరే, ఏం లేదు, మీకు మ్యారేజ్ జరిగిన ఎన్ని ఇయర్స్ లోని మేడం గారు మిమ్మల్ని ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధంగా లాగి పెట్టి కొట్టారండి? ఎంతసేపు ఆలోచిస్తున్నారంటే భజన కార్యక్రమం గట్టిగా ఉంది. మగాడి బతుకు తడిసిన ఒడిగా లాంటిది, అది ఎండేసుకోవాలో సార్కి తెలుసు ఎక్కడ వేసుకోవాలో. సరే, అలాగే మ్యామ్ మీరు చెప్పండి, ఇంటిగాడి దగ్గర సార్ గారిని బాగా ప్రేమ ఎక్కువ ముద్దుగా మీరు ఏమని పిలుస్తుంటారు? చిన్న అంటారంట. మరి అప్పుడప్పుడు సార్ మీద బాగా కోపం వచ్చినప్పుడు వెనకాల ఎవరు ఒరే అంటున్నారు? ఎవరు లేదా? చెప్పండి మేడం. ఏమండి అని గట్టిగా అంటారు. పట్టడానికి కోపం వస్తే పట్టుకొని అంటున్నారు, అంతేనా? అదేం లేదా? నేను కపుల్ అంటే సరదాగా ఉండాలి. టుడే ఈ కపుల్ మీ ఇక్కడికి ఎందుకు ఇన్వైట్ చేసామంటే,
మా బోట్ ఎప్పుడున్న ఒక కప్పులు ఏం చేసుకుని వచ్చిన కప్పులకి ఒక మంచి అవకాశం ఇస్తూ ఉంటాం. చూడండి ఈ కప్పులు వచ్చిన అవకాశం అంటే ఇది 3 పుణ్యక్షేత్రం కలియక. అలాగే భద్రాచలం రాముల వారి పాదాలు తాగుతున్న గంగామాత, అటు ఆకాశానికి భూమికి మధ్య ఓటలు మనం ఏనేస్తున్నాం. ఇక్కడి కప్పులు ఏం చేయబోతారంటే ఎక్కడెక్కడ వచ్చినా మీ అందరి ఆశీస్సులు ఈ పుణ్యనది అయినటువంటి ఈ గోదావరి మాత ఆశీస్సులు కప్పులు పొందబోతున్నారు. అది ఎలాగంటారా? అండ్ 18 ఇయర్స్ తర్వాత మరొకసారి మా శ్రీ కృష్ణదేవరాయ బోట్ లోని మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కమ్ ఆన్. ఓకే, అలాగే ఎవరి దగ్గర టవల్ కానీ చున్నీ కానీ ఫ్రంట్కి ఇస్తారా? మళ్ళీ మేము మీకు ఇచ్చేస్తాం, ఎందుకంటే పెళ్లి కొడుకు దగ్గర టవల్ వేయాలి కదా, అందుకని. ఓకేనా? మా దగ్గర టవల్ ఉందండి, ఉతికి వారం అయిపోతుంది. ఒక ప్యాంటు ఒక షర్టు వారం రోజులు వేసుకుంటాడు. ఒక బోట్ ఈడే. ఓకే సరే, ఇది టవల్ మంద కాదు, వాళ్ళకి ఇచ్చేయాలి తర్వాత. ఓకేనా బాబు? అవి పై పంపించండి. అవి అంటే ఎందుకోకండి సార్. అండ్ శ్రీరామగిరి అని విలేజ్ మాకు చెప్పాను కాబట్టి అక్కడ ఒక రామాలయం ఉంటుంది. అక్కడ నుంచి కొన్ని ఆయన అక్షంతలు తెస్తారు, అందులో మేము కొన్ని కలుపుతాం అనమాట. వచ్చాయా? ఎరా స్టోర్ బియ్యం లాగా ఉన్నాయి కాదు కదా? ఓకే సార్, కుడి చేతి అక్షంతలు తీసుకొని చేతికి ఉంగరాలు అందులో వేసేయండి సార్. ఇందులో మేడం మీరు కొన్ని తీసుకోండి సార్. అక్షంతలు అండ్ ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాయి. అండ్ అక్షంతలు ప్రతి ఒక్కరు తీసుకొని అక్షంతలు ఏమని చెప్తాను అప్పుడే వేయండి. ఖాళీగా ఉన్నాగా చెప్పేసి ఒక నోట్లు వేసుకోండి, సరేనా? మరి మీరు కొట్టే చెప్పండి, మరి మీరు బాగా చెప్పారు. మరి గడియా క్లాప్స్ కొడితే మ్యారేజ్ స్టార్ట్ చేస్తాం. అండ్ అక్షంతలు వేసేటప్పుడు కొంచెం అక్కడ నుంచే ఇసరకుండా కొంచెం అక్కడ నుంచి లేచి ఇక్కడ వరకు వచ్చి ఈ కప్పులను ఆశీర్వదించండి. ఈ కప్పులు ఏమైనా పెద్దవారైతే అక్షంతలు తలపై మీద వేయండి, చిన్నవారైతే కాళ్ళ మీద వేయండి. మ్యారేజ్ నచ్చకపోతే నా మొఖాన్ని వేయండి. ఒకసారి గడియా క్లాప్స్ కలిగించండి. గడియా క్లాప్స్ కమాన్ ఆడు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పుస్తకం, ఇక ఆధారం సాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పుస్తకం, ఇక ఆధారం సాచుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు.
నమస్కరించండి. అలాగే అక్షరాలు తీసుకున్న వారందరూ దగ్గరికి వచ్చేయండి. అక్షరాలు తీసుకున్న వారందరూ దగ్గరికి వచ్చేసి ఆశీర్వదించండి. ఓకేనా? దగ్గరికి వచ్చేయండి సార్, దగ్గరికి వచ్చి. వీరికంటే పెద్దవారు అయితే వీళ్ళ తలపైన వేసి ఆశీర్వదించండి. వీరికంటే చిన్నవారు అయితే వాళ్ళ పాదాల మీద వేసి మీరు ఆశీర్వాదం తీసుకోండి. అండ్ అక్షరాలు తీసుకున్న వారందరూ దగ్గరికి వచ్చేయాలి. ఓకేనా? రావాలి. వెరీ గుడ్ సార్. గోవింద్ రాజా సార్, కవర్ రాజా మీరే బట్టి అక్షరాలు తీసుకోలేదా? ఇవ్వలేదా? ఇక్కడ కొన్ని అక్షరాలు కదా.